హలో అందరికీ, ఈరోజు నేను మీకు వెజిటేబుల్ పలావ్ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏంటో చూద్దాం. టొమాటో, చిల్లీ, ఆనియన్, పొటాటో అండ్ క్యారెట్ ఇవన్నీ కట్ చేసుకోవాలి. అండ్ ఒక ప్లేట్లో స్పైసెస్ అన్నీ తీసుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత స్పైసెస్ అన్నీ వేసి ఆనియన్, చిల్లీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత టొమాటో వేయాలి. అండ్ నెక్స్ట్ పొటాటో, క్యారెట్ కూడా వేసి కొంచెం సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా తరుక్కోవాలి సన్నగా. తర్వాత కాసేపు మగ్గించిన తర్వాత అందులో కొంచెం పెరుగు వేయాలి. పెరుగు వేసిన తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్న ధనియాల పొడి, గరం మసాలా అండ్ కారం, సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇవన్నీ కూడా వేసి కాసేపు మీడియం ఫ్లేమ్లో మగ్గించాలి. తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే బియ్యం కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ కడుక్కున్న బియ్యం కూడా ఇందులో వేసుకొని సరిపడా వాటర్ పోసుకొని హై ఫ్లేమ్లో కాసేపు మగ్గించాలి. తర్వాత కొంచెం వాటర్ ఉన్న టైంలో మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాసేపు మగ్గించుకుంటే వేడి వేడి వెజిటేబుల్ పలావ్ రెడీ అవుతుందండి. దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తింటుంటే సూపర్గా ఉంటుంది.